బేసిక్లీ ఒక ఫిక్షియస్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో వినయ్ అనే క్యారెక్టర్ని ప్లే చేశాను. ఇంతకుముందు మల్లెల తీరం ఆయుగురు చేశాను. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ మన తెలుగులో కొంచెం కొత్త జానర్ని టచ్ చేసాం అనిపించింది. ఇందులో నా క్యారెక్టర్ కొంచెం చిన్న ఫన్నీ ఏజ్లో ఉంటుంది. నలుగురు బాధలో సంతోషం వెతుక్కునే క్యారెక్టర్. ఇతనికి అమ్మాయికి నలుగురు సంతోషం కోసం తన బాధగా ఉండే ఒక అమ్మాయికి మధ్య జరిగే ఒక లవ్ స్టోరీ. ఈ మూవీలో గౌతమ్ అనే క్యారెక్టర్ చేశాను. ఇంతకుముందు నేను క్రాంతి ఆయుధులు అతడి సేవని మూవీ చేయడం జరిగింది. ఇది మా సెకండ్ ఫిల్మ్ అండ్ దిస్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఏ లీడ్ కూడా. ఐ హోప్ మీకు వారధి ట్రైలర్ నచ్చిందని. ఇట్ యాక్చువల్లీ సేస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మీ ట్రైలర్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈయన క్యారెక్టర్ వచ్చేసి కొంచెం సైకో క్యారెక్టర్ అండ్ యూనో నాది దివ్య వచ్చేసి కొంచెం ఇట్స్ ఇమోషనల్ జర్నీ ఒక క్యారీ అవుతుంది. సో యాక్చువల్లీ ఈ జనరేషన్ అని కాదు, చాలా జనరేషన్స్లో కూడా మీరు ఒక థింగ్ నోటీస్ చేస్తుంటారు. ఎందుకంటే యంగ్స్టర్స్లోని జనరల్గా ఏదైనా లవ్ ఉన్నా కూడా జనరల్గా చెప్పరు బయట. చాలా వరకు టైం తీసుకుంటారు, ఒకరు చూసుకుంటారు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు. సో ఆ సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ ఈ మూవీలో కూడా ఉంది. నాకు దివ్య మధ్యన జరిగిన సిచ్యువేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత బేసిక్లీ ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ క్రాంతిది, కొంచెం సైకోపాత్ అనే క్యారెక్టర్. సో బేసిక్లీ ఈ ఉన్న 3 క్యారెక్టర్స్ దీనిపైన ఎలా ట్రావెల్ అవుతుంది అనేది మూవీ. నేను ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన క్రాంతి గారికి అండ్ మా డైరెక్టర్ సతీష్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ వివేక్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. మల్లెల తీరం తర్వాత అంటే వీళ్ళిద్దరి మీద ఎప్పుడు నాకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే నా ఫస్ట్ హీరో హీరోయిన్ కాబట్టి వాళ్ళిద్దరు నా వరకు అయితే వాళ్ళు హీరో హీరోయిన్ కింద ఎప్పుడు లేరు. వెరీ క్లోజ్ టు మీ. ఈ సినిమా కథలు నాకు ఒకసారి క్రాంతి వచ్చి చెప్పాడు, సార్ నేను కథ ఉంది, సినిమా చేస్తాను నేను. నా కథ బాగుంది, బట్ మరి ఎలా తీస్తారో నాకు తెలియదు, కానీ బికాస్ సినిమా హాజ్ అ లాట్ ఆఫ్ షేడ్స్. ఈ సెడ్ గో హెడ్. తర్వాత నేను పట్టించుకోలేదు, నేను నా బిజీలో ఉన్నాను. దెన్ హీ షోడ్ మీ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ద ఫిల్మ్. యాక్చువల్గా కథ ఎలా ఉన్నాడో యాక్చువల్గా సినిమా చాలా బాగా తీశాడు. ఐ థింక్ ద గ్రేట్ షెడ్యూల్ డైరెక్టర్. చాలా వాళ్ళు అంటే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. వాళ్ళు తీస్తున్నప్పుడు ఇంత క్వాలిటీగా వస్తుంది అనుకోండి, నాకు చెప్పిన విధానం చూసి ఇంత క్వాలిటీ తీసుకురాగలరా అనుకున్నాను, కానీ దే బ్రాట్ ఎ వండర్ఫుల్ క్వాలిటీ టు ద ఫిల్మ్. మేజర్ ఒకటే థింగ్ అండి, ఇట్స్ లైక్ ఐ షుడ్ ప్రొడ్యూసర్, ఐ నో ప్రొడ్యూసర్ కానీ లేరు. బోత్ ద ప్రొడ్యూసర్ అండ్ దిస్ గాయ్ క్రాంతి హ్యాస్ సమ్ టేస్ట్, అది నా గట్ ఫీల్. కానీ మల్లెల తీరం చేసినప్పుడు మటుకు నేను చాలా బయాస్డ్గా చాలా అంటే ఎక్కడో దివ్య అనే క్యారెక్టర్లో నుంచి నేను సినిమాని క్యారీ చేసుకుని తీసుకెళ్ళిపోయాను. ఎక్కడో నాకు తెలుసు క్రాంతి అనే క్యారెక్టర్ని చాలా క్రూసిఫై చేస్తాను. సో తన పర్ఫామ్ చేయడానికి ఏం లేదు అక్కడ. కానీ ఈ సినిమాలో నేను చూసినంత వరకు హీ హాస్ డన్, అంటే ఒక యాక్టర్ ఎన్ని షేడ్స్ చేయగలడో అన్నీ చేశాడు. వారధి సినిమా డైరెక్టర్, ఇది నా మొదటి సినిమా. మీ అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. వారధి గురించి చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు అది ప్యూర్ లవ్ స్టోరీ. కానీ పోస్టర్ మీద 2 హీరోస్ ఉన్నారు కదా అని అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఖచ్చితంగా అందరూ అదే ఫీల్ అవుతూ ఉంటారు. బట్ కామన్గా ఉంటుంది అని ఊహించుకోవద్దు, డిఫరెంట్గా ఉంటుంది. ఇది లవ్ స్టోరీ మాత్రమే కాకుండా హ్యూమన్ వాల్యూస్ గురించి ప్లస్ అంటే ఇంకా ఎన్నో కొత్త విషయాలు చూపించారు. యాక్చువల్లీ మనం ఈ మధ్య మిస్ అవుతున్నాం. ఈ
ఇప్పుడున్న యూత్ అని చెప్పేసి జనరలైజ్ చేసేసి ఈ యూత్ ఇలానే ఉంటుంది ఈ మధ్య అని చెప్పి చూపిస్తున్నారు. బట్ నాకు తెలిసి లవ్ అనేది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది ప్యూర్గా ఉంటే. ఏ కాలమైనా లవ్ ప్యూర్గా ఉంటే మాత్రం సేమ్గా ఉంటుంది. అది ఈ ఫిలింలో నాకు బాగా నచ్చిన పాయింట్. అది నాకు క్యారెక్టర్ ద్వారా కన్వే చేశారు డైరెక్టర్. అలా ఎంటర్టైనింగ్గా కమర్షియల్ వేలో చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఇందులో హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఒక సైకో క్యారెక్టర్. మీరు ట్రైలర్లో చూస్తే అర్థమై ఉంటుంది. ఆయన క్యారెక్టర్ చూసి ఎంజాయ్ చేయకుండా ఉండలేరు ఖచ్చితంగా. మదర్స్ ర్యాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అటాక్.